ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తల్యం రామ రామ వరానమే. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే విశాఖ పట్టాభిరెడ్డి రామితోట ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ గణపతియుక్త దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. సో ఒక్కసారి నేను ఆ వేడుకలు చూసేందుకు నేను వెళ్తున్నా, నాతో పాటు మీరు కూడా రండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ప్రపంచంలో ఆదర్శ పురుషోత్తముడు అనుకుంటే కేవలము భారత జాతిలో పుట్టినటువంటి రామచంద్ర ప్రభువు మాత్రమే. అటువంటి రామచంద్ర ప్రభువుకి జరిగినటువంటి ఈ కళ్యాణ మహోత్సవం, ఈ విశ్వావసునామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతమైనటువంటిది. ఎందువల్ల అంటే అనుకోకుండా ఎన్నో ఏళ్లగా మనం ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి ప్రజలందరికీ అంకితమై ప్రతి సామాన్యుడు కూడా ఇవాళ నారాముడు 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 అనుకునేటట్లుగా వెళ్ళి దర్శనం చేసుకునేటటువంటి పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని ఇవాళ భారత జాతికి అందింది. ఆ కారణం చేత ఈ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం నవమి ఆదివారం నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో ఇవాళ జరిగినటువంటి కళ్యాణం ఇది లోక కళ్యాణం. ఎందువల్ల లోక కళ్యాణం అంటున్నామంటే రాముడు సామాన్యమైనటువంటి మానవుడు కాదు. ఎందువల్ల రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు మూర్తీభవించినటువంటి ధర్మమే రామచంద్ర ప్రభు. ధర్మం ఎలా ఉంటుంది అంటే ఒక కొడుకుగా తండ్రికి ఏ విధమైనటువంటి మర్యాద ఇవ్వాలి, ఒక అన్నదమ్ముడిగా తన సోదరులను ఏ విధంగా చూడాలి, భర్తగా తన భార్యను ఏ విధంగా గౌరవించాలి, సామాన్య ప్రజల నుంచి కోటీశ్వరుల వరకు అందరినీ ఏ విధంగా చూడాలనేటటువంటిది నేర్చుకోవాలంటే రామచంద్ర ప్రభు యొక్క ఆయన యొక్క కర్తవ్యంలో మనం నేర్చుకోగలగాలి. అటువంటిది ఇవాళ అటువంటి రామచంద్ర ప్రభువుకి సీతా మహాసాధ్వికి జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవం మా పట్టాభిరెడ్డి తోటలో సుమారు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అందులో ఈ సంవత్సరం విశేషంగా ఆదివారం కూడా పడిన కారణం చేత రామచంద్ర ప్రభు కులదైవమైన సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరం. తన కుటుంబంలో తన వంశంలో తన కులంలో పుట్టినటువంటి రామచంద్ర ప్రభువుకు జరుగుతున్నటువంటి కళ్యాణం కదా, ఎంతో వైభవంగా పిల్లలతో సమానంగా అందరూ సకుటుంబంగా వచ్చి ఇవాళ ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక పుణ్య కార్యంగా, ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి ఉత్సవంగా భావించుకునే ఇవాళ ఇంతమంది వచ్చారు. వాళ్ళ సమక్షంలో పాంచరాత్ర ఆగమంలో భద్రాచలంలో జరిగేటటువంటి కళ్యాణ విధంగానే ఇక్కడ కూడా కళ్యాణ మహోత్సవం జరుపబడింది. ముఖ్యంగా ప్రధానంగా మీ సుమన్ టీవీ వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ మధ్యనే మేము ధనుర్మాస ఉత్సవంలో ప్రత్యేకించి తిరుప్పావై 30 పాసురాలని మేము చెప్పేటప్పుడు దాన్ని మీరు ప్రచారం చేశారు. దానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రత్యేకించి మీ సుమన్ టీవీ వాళ్ళు వచ్చి మా జరిగినటువంటి ఈ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మీరు ప్రసార మాధ్యమం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ సంస్థ, మీ సిబ్బంది, మీ యాజమాన్యం సీతారాముల యొక్క అనుగ్రహం చేత సర్వదా 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 అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా మంగళాశాసనం చేస్తున్నాం. ఇక్కడ కళ్యాణానికి సంబంధించి ఏ విధంగా చేస్తున్నారు, ఆలయ నిర్వాహకులు ఉన్నారు, ఆలయ నిర్వాహకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణరావు గారు చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ఈ కళ్యాణ ఉత్సవం నిర్వహించారు? ఈ కళ్యాణం 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం తోటి ఏంటంటే సంవత్సరం అతి వైభవంగా ఉండగా దినదిన వృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇది 4/4/1990లోనే ఈ ఆలయం శంకుస్థాపన చేసి 4/4/90లోనే ఈ ఆలయం యొక్క దేవుని ప్రసిద్ధి చేశాం. ఇక్కడ మామూలుగా 85లో చిన్న విగ్రహం పెట్టి మామూలుగా వినాయక చవితి చేసి అలాగా ఈ యొక్క ఆలయాన్ని ఇంత అభివృద్ధిలో తీసుకొచ్చి ఇక గ్రామ పెద్దలు అలాగే మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పంతులు గారు కూడా ఈ యొక్క ఆలయం అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా నా పేరు ఉమ్మ నారాయణరావు, నాకు మా పోలీస్ రాజు అని ఆయనకి కూడా ఈ అవకాశం ఇచ్చి మీ అందరి మీద ఈ అవకాశం మాకు కల్పించారు. మా ఇద్దరి మీద బాధ్యత తప్పించే మీ ఇద్దరు దేవుడి సేవలో నిమగ్నమై ఉన్నాము. దానికి ప్రజలందరూ
ఇక్కడ పట్టాభిరెడ్డి తోట చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. రైట్, ఇక్కడైతే పూర్తి స్థాయిలో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా శ్రీ రామనామస్మరణతో మారుమోగుతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఏటా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందరితో పాటు మనం కూడా కోరుకుందాం, ఒక శ్రీరామనవమి సీతారామస్వాముల వారి కళ్యాణం అంటే ఒక్క కళ్యాణం మాత్రమే కాదు, సమస్త లోక జీవనానికి ఒక నిదర్శనం, ఒక తల్లిదండ్రుల బంధానికి, తల్లి కొడుకు బంధానికి, అదేవిధంగా ఆలుమగల దాంపత్యానికి నిదర్శనం. సో ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామ వేడుకల్లో అందరూ కూడా భాగం కావాలి, లోకమంతా కూడా రామనామస్మరణతో మారుమోగాలి అనంతో పాటు మనం కూడా కోరుకుందాం. చూసిన నుండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.